జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే బెగ్గర్స్ గురించి, ముష్టి వాళ్ళ గురించి, భిక్షాటన చేసే వాళ్ళ గురించి. ఏమి అవయవాలు బాగున్నా కూడా ఎక్కడికి పనికి పోకుండా ఏదో ఒక గుడి దగ్గర కూర్చుంటేనో ఎక్కడొక్కడ కూర్చుంటేనో మనకి టైం పాస్ అయిపోతుందిలే అని వాళ్ళ గురించి వీడియో చేద్దాం. మొన్న ఒక రోజు ఒక 2 నెలల క్రితం మా చిన్న బాబు బయటికి వెళ్ళాడు హోటల్కి. కార్లో హోమ్ గార్డ్ ఉన్నాడు, డ్రైవర్ ఉన్నాడు, బాబు అందరు కలిసి హోటల్లో టిఫిన్ చేసేసి బయటకు వస్తుంటే అక్కడ ఒక పెద్ద ఆయన వచ్చి, బాబు ఏదన్నా పెట్టమ్మా అంటే, దోశ తింటావా తీసుకురానా అంటే, వద్దమ్మా ఏదైనా డబ్బులు ఇవ్వు అన్నాడు. అంటే చేతికి కట్టుకుని ఉంది. ఆ హోటల్కి ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక చేతికి వాళ్ళు ఈ చేతి కట్టుకుంటే రేపు ఆ చేతికి కట్టుకుంటే లేదా తలకి ఇలా కట్టుకుంటూ చూసాం మేము చాలాసార్లు. పాపం వాడిని గుర్తెందుకు పెట్టుకుంటాం, పాపం ఇతను దెబ్బ తగిలిందే, పాపం ఏదైనా సాయం చేద్దాం, మందులు కొనుక్కున్నాడు లేదో అనిపించేది. అయితే ఆ రోజు 2 months బ్యాక్ ఏమైంది అంటే, కారు ఎక్కాడు బాబు, అడిగాడు డ్రైవర్ని, అన్నాడు డబ్బులు ఇచ్చేయమ్మా అతను అడుగుతున్నాడు కదా అంటే, అక్కడున్న 10 రూపాయలు తీసి డాష్ బోర్డ్లో ఉన్న 10 రూపాయలు తీసి కారులోవి అతనికి ఇచ్చాడు డ్రైవర్. ఇవ్వంగానే గ్లాస్ మీద కొట్టి ఆ 10 రూపాయలు అతని మొహం మీద ఇసిరేసేసి నువ్వే ఉంచుకో అని చెప్పి బూతులు తిట్టి అక్కడి నుంచి వెళ్ళాడు. అడుక్కు తినేవాడు. ఏమని, నీ డబ్బులు నువ్వే ఉంచుకొని ఆ 10 రూపాయలు విసిరేసి వెళ్ళాడు. అర్థమైందండి? అంటే ఇదివరకు రోజుల్లో ₹10 వేసాం, దాని తర్వాత ₹2 అయినాయి, తర్వాత ₹5 అయినాయి, దాని తర్వాత ₹10 అయినాయి, దాని తర్వాత జనరల్గా నేను వెళ్తే ఒక ₹50 అన్న అంతకుముందు ఇచ్చేదానండి. దాని తర్వాత మనుషుల్లో వాళ్ళ సిగ్నల్, ఇప్పుడు హైదరాబాద్ వెళ్తే బంజారా హిల్స్ వెళ్తుంటే ప్రతి సిగ్నల్ దగ్గర మనకంటే డబ్బు ఉన్నవాడండి ఆ ముష్టివాడు. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, కలకత్తాలో మొన్న ఒక అడుగు తినేవాడు చచ్చిపోతే వాడి దగ్గర 27,50,000 రూపాయలు డబ్బులు దొరికేట. లెక్క పెట్టి చిల్లర లెక్క పెట్టడానికి లెక్క పెట్టలేక గోతాలతో తీసుకెళ్ళిపోయారట అక్కడున్న పోలీసు వాడు. కలకత్తాలో జరిగింది. తీరా ఏంటో తెలుసా అండి, వాడి భార్య కళ్ళు కనిపించవు, వాడికి హెల్త్ ఇష్యూస్, వాడు ఒక అందమైన బట్టలు కట్టుకునేరగడు. ఎవడన్నా పడేసినా మళ్ళీ అదే వదిలేసిన ప్యాకెట్లో, వాడిచ్చిన ప్యాకెట్లో తిని బతికాడు తప్ప, అంత డబ్బు ఉన్నా కూడా వాడు కడుపు నిండా ఇది కొనుక్కు తిందాం అది కొనుక్కు తిందామని కూడా కనీసం ఆలోచించని మనిషి వాడు. అంటే నన్ను ముష్టివాడిగా దేవుడు పుట్టించాడు, ఇక అడుక్కోవడం, ఆ బస్తాల్లో డబ్బులు పోయడం, అడుక్కోవడం, ఈ బస్తాల్లో డబ్బులు పోయడం అనుకుంటున్నాడే తప్ప, నేను కడుపు నిండా తినాలి, ఈ డబ్బు నాకు చాలు, ఎందుకు ఒక చిన్న ఇల్లు కొనుక్కుందాం ఎక్కడికన్నా వెళ్ళి, లేకపోతే భార్యకు వైద్యం చేయిద్దాం, దానికి కళ్ళు కనిపించట్లేదు పాపం, దాన్ని తీసుకెళ్ళి కంటికి ఆపరేషన్ చేయిద్దామని కూడా ఇంగిత జ్ఞానం లేని మనుషులైతే కాదండి వాళ్ళు. వాళ్ళకి అన్నీ తెలుసు, బెదిరించడాలు తెలుసు, విసిరేయడాలు తెలుసు మనుషుల మీదకి. 10 రూపాయలు దానం చేసిన వాడికి ఇసిరేస్తున్నాడు. 10 రూపాయలకి 2 ఇడ్లీలు రావండి? నీకు ఆ పూట కడుపు నిన్నట్లేదా? మనకెవడన్నా 2 ఇడ్లీలు పెట్టేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఆఫీసు పోయి పగలు రాత్రి పని చేస్తే కనీసం ఒక టీ ఇచ్చేవాడు లేడు ఆఫీస్కి వెళ్తే. మనం అలాంటిది వాడిని కూర్చోబెట్టి మనం 10 రూపాయలు ఇస్తుంటే వాడు గ్లాస్ తీయించి మన మీద డబ్బులు ఇసిరేసి వెళ్తున్నాడు అంటే ఏం చెప్పాలి చెప్పండి? ఇది అయిపోయిన తర్వాత 27,50,000 రూపాయలు ఆ ముష్టివాడి డబ్బులు దొరికితే ఆవిడని అడిగట ఆ పోలీసు, అమ్మ ఇంత డబ్బు ఉంది కదా, నువ్వు కంటికి ఆపరేషన్ చేయించుకోవచ్చు, శుభ్రంగా ఉండొచ్చు కమ్మ అంటే, ఏం చెప్తాను ఆయన, నేను పక్కన ఏరియాకి వెళ్ళి అడుక్కుంటాం, ఆయన పక్కన ఏరియాకి వెళ్ళి అడుక్కొస్తామని చెప్తాను. వాడు చనిపోయిన తర్వాత, వాడు అంత్యక్రియలు అయిపోయిన తర్వాత పోలీసులు శుభ్రంగా ఆవిడకి స్నానం చేయించి అన్నీ చేయించి ఆవిడకి కంటికి ఆపరేషన్ చేయించి, కలకత్తా పోలీసులు ఆపరేషన్ చేయించి శుభ్రంగా ఆవిడ డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి, ఇంకోసారి అడుక్కున్నవాడి కాలర్ కొడతాను, నీకు బలానా ఏరియాలో ఇల్లు చూపించామని చెప్పి ఇల్లు చూపించి అక్కడ కూర్చుని ఆ డబ్బు వస్తుంది తీసుకుని తినని చెప్పారు. చూసారా? అంటే ఎందాక వెళ్తుందంటే వీళ్ళ దాదాగిరి. మొన్న ఏదో గుడికి వెళ్తేనండి వాడి దగ్గర ఇంత పెద్ద చిల్లర ఉంది, ఇంత చిల్లర. అమ్మ చిల్లర లేదు అందరికీ వేసేసిన చిల్లర లేదు బాబు అంటే, నా దగ్గర ఉంది, నీకు ఎంతగా చిల్లర కావాలంటే అంత ఇస్తానమ్మా, నువ్వు డబ్బులు నాకు చాలు అంటున్నాడు వాడు. అంటే వాడికి డబ్బులు ఇస్తే వాడు మనకు చిల్లర ఇస్తాడు, ఆ చిల్లర ఇచ్చినందుకు కూడా వాడు కమిషన్ తీసుకుంటాడు, మళ్ళీ వాడికి డబ్బులు ఇచ్చిన దానికి కూడా కమిషన్. గుడి దగ్గర వాడికి ఇస్తాము, 100 రూపాయలు ఇచ్చామనుకోండి, పోనీ 10 రూపాయలు తీసుకుని 90 రూపాయలు ఇవ్వాలి కదా, కాదుట 100 రూపాయలు ఇస్తే 20 రూపాయలు చిల్లర ఇచ్చినందుకు డబ్బులు తీసుకుని
మళ్ళీ దాంట్లో 50 రూపాయలు ఎంత వేయాలి? 10 రూపాయలు ఏంటమ్మా? పండగ పూట కూడా మాకు డబ్బులు వేయకుండా 10 రూపాయలు ఇచ్చేలేదేంటమ్మా? 10 రూపాయలు వాళ్ళకి అసలు ఆంటలేదు. 10 రూపాయలకి 2 పాలకూర కట్టలు వస్తున్నాయి మనకి. 10 రూపాయలకి ఆ రోజు సరిపడా పచ్చిమిరపకాయలు వస్తున్నాయి మనకి. 10 రూపాయలు ముష్టివాడికి ఆంటల్లా. ఏం చెప్తాను చెప్పండి ఇలాంటి వాళ్ళని. అందుకని ప్రతి ఒక్కళ్ళు పోనీ మొన్న ఒక చోట వెళ్తే స్ట్రీట్ బండ్లు ఉంటాయి కదా, పాపం అక్కడ నుంచి ఒక చిన్నపిల్ల చంకల పిల్లాన్ని వేసుకుని ఒకటే అందరినీ అన్న అన్న ఇవ్వంటే అక్కడంతా కుర్రాళ్ళు ఉన్నారు తింటున్నారు, ఈ పిల్లని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేను కారు ఆపిచ్చి, అమ్మ దా నీకు ఏం కావాలో అంటే, మాకు 3 ఉన్నామండి, 4 ఉన్నాడు, 5 ఉన్నా సరే నీకు చక్కగా ఫుడ్ ప్యాక్ చేయించిస్తాను, వెళ్ళి తినేసే శుభ్రంగా అడుకోమాకని చెప్పి 5గురికి 5 ప్లేట్ల పూరి, 5 ప్లేట్ల ఇడ్లీ, 5 ప్లేట్ల బజ్జీ కట్టించి కడుపు నిండా తినండి అని ఇచ్చేసండి. యూటర్న్ తీసుకుని వచ్చే లోపల మళ్ళీ సేమ్ అదే పని చేస్తుందండి అమ్మాయి. సేమ్ మళ్ళీ అదే పని. నాకు చాలా కోపం వచ్చింది. ఆ పూటకి సరిపోయింది కదా, చక్కగా కడుపు నిండా తినేసి పడుకోవచ్చు కదా. లేదు, మళ్ళీ అదే పని. ఆ పిల్లాన్ని సంకనేసుకుని మళ్ళీ ఆ పసిపిల్ల ఎంతండి, దానికి 9 ఏళ్ళు కూడా లేవు. ఆ మగపిల్లల దగ్గర ఈ పిల్ల ఎందుకని చెప్పి నేను అన్ని ప్యాక్ చేయించి ఫుడ్ అంతా నేను ఇచ్చేసి వస్తే మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేస్తుంది. ఇలా ఉంది. సరే, 2వ రోజు కూడా వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉంటే ఫుడ్ ఇవ్వనంటే, నాకు ఫుడ్ అక్కర్లేదండి, నాకు డబ్బులు ఇవ్వండి అంది. అసలు అప్పటి నుంచి నేను ఏది అడుగు తినే వాళ్ళకి ఇవ్వటం మానేసానండి. ఇంతకుముందు ఏదైతే అవసరమో వాళ్ళకి ఇవ్వచ్చు. ఇంతకుముందు రోడ్డు మీద పడుకున్న వాళ్ళకి దుప్పట్లు కప్పు వచ్చిన వాళ్ళు ఉన్నాం, ఎండాకాలం వస్తే విసినికర్రలు కొనిచ్చాం. మనకంటే వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నప్పుడు ఎందుకంటే మనం ఇచ్చేది? వాడు ఎంత ఇచ్చినా వాడు అడుక్కోవాలనే చూస్తాడు. గుంటూరులో అందరికీ తెలిసే ఉంటుంది, గార్డెన్ సెంటర్లో ఒక ముష్టాయిని కూర్చుని ఉంటాడండి. పైన షర్ట్ ఒకటే వేసుకుంటాడు, కింద చిరిగిపోయి మొత్తం కాళ్ళన్నీ కనిపించే హీరోయిన్ లాంటి ప్యాంట్లు వేసుకుంటాడు. హీరోయిన్లు కనిపించే ప్యాంట్లకి వేసుకునేది అలాంటి ప్యాంట్ వేసుకుంటాడు. ఏ పండగ వచ్చినా సరే వాడికి చలికాలం వస్తే బెడ్షీటు, ఎండాకాలం వస్తే చక్కగా కాటన్గా మంచిగా పలచగా ఉంటాయి కదా అని చెప్పి ఆ గార్డెన్ సెంటర్లో ఎదుర్కొనే ఖాదీ బండార్ షాప్ ఉండేది. ఆ ఖాదీ బండార్ షాప్లో చక్కవాడికి తెచ్చి మంచి 2 షర్ట్లు ఇచ్చి, చక్కగా ఒక ప్యాంటు కొనిపెట్టి, చక్కగా ఒక వాటర్ బాటిల్ ఇచ్చి, మంచినీళ్ళకి చక్కగా ఒక విసినికర్ర ఇచ్చి వస్తే వాడు అవన్నీ శుభ్రంగా చుట్టు ఎక్కడ పడేసేవాడు తెలియదు. మళ్ళీ యథాతథంగా ఎంట్లో కూర్చుని ఇలా కూర్చుని ఉండేవాడు. ఒరే నీకు ఇది చేశాను కదరా, ఎక్కడన్నా చల్లగా కూర్చోరా నాయన అంటే వాడు వినేవాడు కాదు. 1 ఏడు చేసా, 2 ఏళ్ళు చేసా, 3 ఏళ్ళు చేసా, 4 ఏళ్ళు చేసే వాడు అట్లాగే ఉంటున్నాడు అని చెప్పి వదిలిపెట్టి పారేస్తాం. ఏం చేస్తాం చెప్పండి. అందుకని ముష్టి వాళ్ళందరూ చక్కగా డబ్బున్న వాళ్ళే ఏదన్నా చక్కగా మనకి తోచిన వాళ్ళకి, మనకి నిజంగా లేదని చెప్పిన వాళ్ళకి, మన నిజంగా అడిగిన వాళ్ళకి సహాయం చేస్తే చాలా మంచిదండి. ఎంతోమంది వృద్ధులు ఉంటున్నారు, ఎంతోమంది చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఆదరించిన వాళ్ళు ఉంటున్నారు. చక్కగా ఒక చోట చక్కగా ఫిక్స్డ్ డిపాజిట్ లాగా వేసుకుని పిల్లలు అనాథలు అయిపోయిన పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇస్తే ఉపయోగం. కానీ ఇలా అడుగు తినే వాళ్ళకి ఇస్తే మనకి ఎలాంటి పుణ్యం రాకపోగా లేనిపోయింది. అట్లాంటి వాడికి దానం చేసి మన డబ్బు కూడా వేస్ట్ అవుతుందని నా ఉద్దేశం. ఇలా చెప్పానని దయచేసి ఎవరు తప్పుగా అనుకోమక్కండి. ఇదంతా నా కళ్ళారా చూశాను కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు ఏమైనా ఉంటే చెప్పండి దయచేసి. ఎందుకంటే 10 రూపాయలు డబ్బులు ఇస్తే కారు గ్లాస్ డోర్ కొట్టి పక్కన పోలీసు వాడు ఉన్నాడు, హోంగార్డు ఉన్నాడు, డ్రైవర్లు ఉన్నాడు, ఏమున్నా సరే వాడికి భయభ్రాంతులకు గురి కాకుండా 10 రూపాయలు ఇచ్చేదండి, ఇస్తే 50 రూపాయలు అది లేదని చెప్పి దౌర్జన్యానికి దూతున్నారు. ఇలాంటి వాళ్ళు మీకు ఎప్పుడన్నా కనపడ్డారా? ఇలా టిఫిన్ కొనిపెట్టినా సరే ఆ రోజు రాత్రి 9:30, 10 అవుతుంది, ఆడపిల్ల చిన్న మగపిల్లల దగ్గరికి వెళ్ళి అడుక్కుంటుంటే మళ్ళీ ఏదన్నా ఆ పిల్లలు ఏదైనా చేస్తే ఆ పిల్ల జీవితం పాడవుతుంది. 9 ఏళ్ళు కూడా లేవని చెప్పి నేను ఆలోచించి కనీసం 5-6 రకాల టిఫిన్లు ప్యాక్ చేయించి 500 రూపాయలు పెట్టి అమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి 10 నిమిషాల్లో మళ్ళీ అడుక్కుంటుంది. అందుకని మీకు కూడా ఇలాంటివి ఏదైనా ఉంటే, నేనేదైనా తప్పు చేస్తే సరిగ్గా చెప్పండి, ఇది కరెక్ట్ కాదు మీరు చెప్పిందని నేను సరి చేసుకుంటాను. ఓకేనా?